హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్ తీపి ఊరగాయ తయారు చేసుకుందామా? సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఏ మాత్రం తీపి ఊరగాయకి తీసిపోనట్టు ఉంటుందన్నమాట. సో తీపి ఊరగాయ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. సో మన వల్ల కాదు. సో అదే స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను, రండి. సో వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. మామిడికాయ మీద పొట్టు తీసేసి సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. సో మామిడికాయ కొంచెం పండిందైతే ఇంకా బాగుంటుంది, కలెక్టర్గా అయితే చాలా చాలా బాగుంటుంది. సో అలా పండిందంతా చాలా కొంచెం దళసరిగా ఉన్న వెడల్పు బౌల్ లాంటివి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని అందులో వేసుకోవాలి. జస్ట్ ఆయిల్ అడుగంటకుండానే అనమాట, అంతేగాని ఎక్కువ వేయకండి. సో ఆ ముక్కల్ని ఒక పావు గంట సేపు మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలకి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. అలా ముక్క ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. అలా కలిపిన తర్వాత ముక్క ఉడికిందో లేదో అని చూడాలి. అది ఉడుకుతున్నప్పుడు మనకి చాలా స్వీట్గా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో అలా ఉడుకుతున్నప్పుడు మామిడి ముక్క మనకు ఉడికినప్పుడు తెలుస్తుంది కదా ఉడికింది అన్నట్టు. అలా ఉడికింది అన్నప్పుడు బెల్లాన్ని తురుములా చేసుకొని, నేను కేజీ మామిడికాయలకి కేజీ బెల్లాన్ని వేసుకున్నాను. సో మీరు తీసుకునే మామిడికాయలు బట్టి బెల్లాన్ని వేసుకోండి. సో బెల్లాన్ని వేసుకొని అందులో ఒక స్పూన్ అంత, స్పూన్ ఏం అవసరం లేదు, హాఫ్ స్పూన్లో సగమంత సాల్టు, సగం పసుపు వేసుకోవాలి. ఈ సాల్ట్ ఎందుకంటే ఆ బెల్లం స్వీట్నెస్ పెంచడానికి అనమాట, అంతే. సో 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీదకి బెల్లం పాకంలా మొత్తం తేలుతుంది. ఆ వాటర్ అంతా పీల్చుకొని ముక్కల్లో ఉన్న వాటరు బెల్లం మొత్తం 2 మిక్స్ అవుతాయి. అలా మిక్స్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కొంచెం సేపు మగ్గనివ్వాలి. అదే సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకూడదు. సో అడుగు అంటకుండా అలా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతున్నప్పుడు బాగా మీదకి వాటర్ అంతా తేలినప్పుడు మనం ఒక స్పూన్తోని ఆవాల పొడి, 1 స్పూన్ మెంతి పొడి 2 వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా మీదకి ఎలా తేలుతుందో. ముక్క బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికి దానిలో పాకం మొత్తం ఆ ముక్క పీల్చుకునే వరకు దాన్ని అలా మగ్గిస్తూనే ఉండాలి. ఇది చాలా లేట్ ప్రాసెస్, సో కొంచెం టైం పడుతుంది. అలా బాగా మగ్గిన తర్వాత బాగా చిక్కగా అయిన తర్వాత దించే ముందు 1 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని కలిపేసుకుంటే ఇంకా సో ఎంతో నోరూరించే ఆవకాయ రెడీ అయిపోయింది. ఆవకాయ అంటే చాలామందికి ఇష్టం అనుకుంటాను. సో మీకు కావాలంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. సో అదొక బాక్స్లో పెట్టేసుకొని ఇంకా స్టోర్ చేసుకోవడమే. ఇది 1 ఇయర్ వరకు ఉంటుంది. సో చాలామంది అన్నంలో కలుపుకొని తింటారు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.